వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. నీళ్లు కావాలి అన్నాడు. చార్జర్ ఉందా అన్నాడు. ఒక 14 ఏళ్ల పిల్ల తలుపు తీసింది. అంతే. సహాయం అడిగే గొంతు వెనక ఒక కసాయి పొంచి ఉంటాడని ఆ అమాయకత్వానికేం తెలుసు. వికారాబాద్ జిల్లా యాలాల్ మండలం బేన్సూర్ గ్రామం. ఇంట్లో ఎవరు లేని సమయంలో నీళ్లు చార్జర్ కావాలని చెప్పి 14 ఏళ్ల బాలిక ఇంట్లోకి వెళ్ళాడు షేక్ ఫర్హాన్. ఆ తర్వాత జరిగింది ఒక చిన్నారి జీవితాన్ని శాశ్వతంగా మార్చేసింది. ప్రమాదం బయట నుంచి రాలేదు. తెలిసిన ముఖం రూపంలో ఇంట్లోకే నడుచుకుంటూ వచ్చింది. ఇది చదివిన తర్వాత కూడా ఈ దేశం ఇంకా ప్రశాంతంగా నిద్రపోగలిగితే మన సమాజం లోపల ఏదో చనిపోయింది. ఇంకా భయంకరమైన విషయం ఏంటో చెప్పనా? ఇది ఒక ఘటన కాదు. మరో చిన్నారిపై దాడి వార్త ఇంకా చల్లారక ముందే మరో కేస్, మరో పిల్ల, మరో ఇల్లు, మరో భయం. రోజు ఇలాంటి వార్తలు చూస్తూ చూస్తూ ఈ దేశం భయపడటం కూడా మానేస్తుంది. భయం ఇప్పుడు వీధుల నుంచి రావటం లేదు. మనం నమ్మి తలుపు తీసే పిలుపుల నుంచి వస్తుంది. నీళ్లు కావాలి అనే మాట కూడా ఇప్పుడు భయపెట్టే స్థితికి చేరుకుంటే సమాజం ఎంత లోపల కుళ్ళిపోయిందో అర్థం చేసుకోవాలి. ఒకప్పుడు అతిథి దేవో భవ అని పిల్లలకు నేర్పిన దేశం ఇప్పుడు తలుపు తట్టిన మనిషినే భయపడే స్థితికి వచ్చింది. పెద్ద ఆయుధాలు అవసరం లేదు. కొన్నిసార్లు నీళ్లు కావాలి అనే ఒక్క మాట చాలు ఒక జీవితాన్ని శాశ్వతంగా పగలగొట్టడానికి. కానీ గమనించారా? కొన్ని కేసుల్లో మాత్రం సోషల్ మీడియా అగ్నిపర్వతంలా పేలిపోతుంది. రోజుల తలబడి పోస్టులు, రాత్రంతా చర్చలు, ప్రొఫైల్ ఫ్రేములు, నైతిక ఉపన్యాసాలు, కొవ్వొత్తుల ర్యాలీలు, దేశం ప్రమాదంలో ఉంది అంటూ ప్రసంగాలు. కానీ ఇక్కడ ఒక 14 ఏళ్ల పుల్ల గురించి వార్త వచ్చింది. కొద్దిసేపు ఆవేశం, తర్వాత మళ్ళీ మీమ్స్, మళ్ళీ చిన్న వీడియోలు, మళ్ళీ రాజకీయ అభిమాన యుద్ధాలు. అంతే, అయిపోయింది. ఎందుకంటే ఈ దేశంలో చాలా మందికి బాధితుల బాధ కంటే ఏ కేసు రాజకీయ లాభం ఇస్తుందో అదే ముఖ్యమైపోయింది. కొన్ని కేసుల్లో నిమిషాల్లో నేరస్తుడు నిర్ణయించబడతాడు. కొన్ని కేసుల్లో మాత్రం మౌనం సౌకర్యంగా మారిపోతుంది. కొన్ని కేసుల్లో మాత్రం 14 ఏళ్ల పిల్ల కూడా 2 రోజుల్లో వార్తల నుంచి మాయమైపోతుంది. ఇది మన సంస్కారం. ఒకసారి ఆ పిల్ల గురించి ఆలోచించండి. ఇక జీవితంలో ఎవరు తలుపు తట్టినా భయం, నీళ్లు కావాలి అన్నా భయం, ఇంట్లో ఒంటరిగా ఉన్నా భయం, తెలిసిన ముఖం కనిపించినా భయం. 14 ఏళ్ల వయసులో జీవితం ఇలా మారిపోవడానికి ఆ పిల్ల ఏ పాపం చేసింది? ఎప్పుడైనా ఆలోచించారా? నిజంగా మహిళల భద్రత, పిల్లల రక్షణ, సమాజ నైతికత గురించి బాధ ఉంటే ప్రతి కేసులో ఒకే ఆవేశం కనిపించాలి. బాధితురాలి మతం, రాజకీయం, ప్రచార విలువ చూసుకొని వచ్చే ఆవేశం కాదు. అది న్యాయం కూడా కాదు. అది డిజిటల్ కపట నీతి మాత్రమే. ఒక 14 ఏళ్ల పిల్లకి ఒక జీవితాంతం నీళ్లు కావాలి అనే మాట భయం కలిగిస్తుంది. కానీ దేశానికి ఇది కూడా రేపటికి పాత వార్తే అయిపోతుంది. అవునంటారా కాదంటారా? కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 ఛానల్స్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మీ అభిప్రాయం ఏదైనా కామెంట్ చేయండి. అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్ కి చేయుతగా నిలవండి. ఆర్థికంగా ఈరోజు ఆర్ వాయిస్ ముందుకు నడుస్తుంది అంటే అది మీ వల్ల మాత్రమే, మీరు చేస్తున్న సహాయం వల్ల మాత్రమే. ఎప్పుడు అలాగే సహాయ సహకారాలు అందిస్తారని ఆశిస్తున్నా. సహాయం చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.